చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మా లంకపాకల్లో నిన్న 3 గొయ్యలు తవ్వితే ఈ యొక్క పల్లెం అంతా దొరికి చాలా కష్టపడ్డారు. ఈ ఎండ కదా కష్టపడ్డారు. చూడండి చాలా పెద్ద పెద్ద దుంపలు ఉన్నాయి. ఇది మా బావగారు తవ్వారు, అయితే నేను కాపీ కొడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ దుంపలను చూడండి, ఇవి నీటిగా కడుక్కొని వండితే ఎంత టేస్ట్ ఉంటుంది. దీన్ని పిండి దుంపలు అంటారండి, పిండి దుంపలు. మీరు చూస్తున్నారు, ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ ఇవి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఆ టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. దయచేసి మీరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇది నిన్న తవ్వేమని కొండలోకి 3 గొయ్యలు తవ్వితే ఇంత దుంప దొరికింది. చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. దీన్ని మా భాషలో పిండి దుంప అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. మా ఏజెన్సీలో చాలా చక్కగా ఇవి దొరుకుతాయి. మీకైతే ఈ వీడియో చూపించాలని ప్రయత్నిస్తానని ఫ్రెండ్స్. చూడండి చాలా పెద్ద గూరి, చూడండి ఎక్కువ పెద్ద పెద్ద దుంపలుగా కనిపిస్తున్నది, మీరు చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు చూడండి. ఒక గొయ్యికి చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఓకే, ఇవి ఈ సీజన్లో దొరుకుతాయి. ఈ దుంపలు బాగా ఈ సీజన్లో ఉడుకుతాయి. ఇవి చాలా రుచిగా కనిపిస్తాయి. మీరు చూస్తున్నారు కదా, దీన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి దుంపలు అంటారు దీన్ని, పిండి దుంప. మా ఏజెన్సీలో ఎక్కువగా దొరుకుతాయి. చూడండి, ఇంకా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇవి దుంపలు చాలా నీట్గా అవి కడుక్కొని తర్వాత నీట్గా చూడండి ఉన్నాయి కదండి. ఈ మట్టంతా కడగాలి. ఇదంతా మట్టంతా కడిగి తర్వాత దీన్ని ఉడకబెట్టి తినవచ్చు. తర్వాత కూర కూడా వండుకోవచ్చు అండి, మంచి టేస్ట్గా ఉంటాయి. దీన్ని పిండిగా ఉడుకుతాయి, చాలా నీట్గా ఉడుకుతాయి. అందుకని దీన్ని పిండి దుంప అని పేరు పెట్టారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. నిన్న 3 గొయ్యలు కష్టపడితే ఇవి దొరికియండి. చూస్తున్నారు కదా పిండి దుంపలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాడు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.